This conference will now be recorded. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో అత్యంత కీలకమైనది హౌ టు సెలెక్ట్ ఆప్షనల్. సాధారణంగా ఒక స్టూడెంట్ చేసే మిస్టేక్ ఎక్కడైనా ఉంది అంటే ఆప్షనల్ సెలక్షన్లో ఉంది. సాధారణంగా ఒక స్టూడెంట్ తాను ఎంచుకున్న, ఉదాహరణకి జనరల్ ఎస్సే 250 మార్కులకు ఉంటుంది, జనరల్ స్టడీస్ 1 250 మార్కులకు ఉంటుంది, జనరల్ స్టడీస్ 2 250 మార్కులు, అలాగే GS 3 GS 4. అంటే అటు ఎస్ఏ అండ్ జనరల్ స్టడీస్ని కలిపితే ఒక స్టూడెంట్ 1250 మార్కులకి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 1250 మార్కుల ఈ జనరల్ స్టడీస్ అండ్ ఎస్ఏలో ఒక స్టూడెంట్కి 50% కన్నా ఎక్కువ మార్కులు రావడం చాలా కష్టం. అంటే వీటన్నింటిలోనూ కూడా ఒక్కొక్క పేపరు తీసుకుంటే 125 మార్కుల కన్నా రాకపోవచ్చు. అలా అని చెప్పి ఇదేమీ శాపం కాదండి. ఈ జనరల్ స్టడీస్ చాలా కష్టం అని చెప్పడం నా ఉద్దేశం. మీరు నమ్ముతారండి, GS 3లో అంటే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఏరియాస్ ఉన్న జనరల్ స్టడీస్ 3లో మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. 250 మార్కులకి 80 మార్కులు మాత్రమే వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ 250 మార్కులండి, ఎక్కడ 80 మార్కులండి. అలాగే GS 4 కూడానండి 90-80 మార్కులు వచ్చిన వారు ఉన్నారు. అంటే మిగిలిన పేపర్లతో పోల్చుకుంటే GS 3-4లు మరీ కష్టం. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి. మార్కులు ఊరికే రావు. అదేదో అడ్వర్టైజ్మెంట్ చూడండి, డబ్బులు ఊరికే రావు అంటాడు కదా ఒక ఆయన. అలా ఇది మార్కులు ఊరికే రావు. అందుకని మార్కులు ఊరికే రావు అనే సత్యం మీకు అర్థమైతే, కొన్ని పేపర్లో అసలు రావు అనే విషయం మీకు అర్థమైతే, మీకు శత్రువు ఎంత బలమైన వాడో మీకు అర్థమైతే, యుద్ధం ఎలా చెయ్యాలో తెలుస్తుంది, ఆయుధాలు ఎలా సమకూర్చుకోవాలో తెలుస్తుంది, ఆయుధాలని మిమ్మల్ని ఎలా సానబెట్టుకోవాలో తెలుస్తుందండి. అందుకని ఏ కారణం చేతనైనా ఎస్ఏ నుంచి GS 4 5 పేపర్లలోనూ 50% అంటే 625 మార్కులు దాటి రాని ఒకానొక పరిస్థితి ఏర్పడితే మిమ్మల్ని కాపాడేది ఏదైనా ఉంది అంటే ఆప్షనల్ అని గుర్తుంచుకోండి. ఆప్షనల్కి 500 మార్కులు ఉన్నాయండి. పేపర్ 1, పేపర్ 2. మీరు ఎంపిక చేసుకునే ఆప్షనల్ మీ యొక్క తలరాతను మార్చబోతోందని గుర్తుంచుకోండి. 1750 టోటల్ మెయిన్స్ మార్కుల్లో 500 మార్కులు ఓన్లీ ఆప్షనల్ అంటే నాకు తెలిసి కాస్త అటు ఇటుగా 1/3 అండి. అంత ప్రాధాన్యం కలిగిన ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. ఎస్ఏ కానీ, GS 1 కానీ, GS 3-4 వరకు కానీ అందరికీ కామన్. మీకు మాత్రమే కాదు, అందరికీ కామన్. కానీ ఆప్షనల్ అలా కాదు. మీ స్ట్రెంగ్త్ని డిఫైన్ చేసేది ఆప్షనల్, గుర్తుంచుకోండి. మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా ఈ 5 పేపర్లు మీ పక్క వాళ్ళ స్ట్రెంగ్త్ తోటి పోల్చబడి మీకు మార్కులు తెచ్చిపెడుతోంది. కానీ ఆప్షనల్ అలా కాదు. మీ స్ట్రెంగ్తే ఆప్షనల్కి అత్యంత కీలకమైంది. అలా అనుకున్నప్పుడు ఆప్షనల్ సెలక్షన్లో మీరు ఎప్పుడూ కూడా 3 మిస్టేక్స్ చేయకండి. ద 3 మిస్టేక్స్ ఏమిటవి అంటే, 1, ఆప్షనల్ని
ఎవరో ఒక ర్యాంకర్ ఎంచుకున్నారు కాబట్టి నేను ఆ ఆప్షనల్ ఎంచుకుంటాను అనుకోవద్దు. రెండో, ఆ ఆప్షనల్ని ఎవరైనా మీకు ఒక గురువు కానీ మెంటార్ కానీ చెబితేనే కానీ ఆ ఆప్షనల్ వైపు వెళ్ళకండి. 3, ఆ ఆప్షనల్ని మీరు ఎంచుకోవడానికన్నా ముందు ఒక్కసారైనా సరే ఇతర ఆప్షనల్స్ తోటి పోల్చి ఈ ఆప్షనల్ నాకెందుకు సూటబులో తెలుసుకోండి. అంటే పెద్ద కోడలు మంచితనం రెండవ కోడలు వచ్చిన తర్వాత తెలుస్తుంది అనే సామెతలాగా ఇక్కడ గీసింది చిన్న గీత పెద్ద గీత అని తెలియాలంటే దీని పక్కన పెద్ద గీత ఉంటే ఇది చిన్నది, దీని పక్కన చిన్న గీత ఉంటే ఇది పెద్దది. అట్లా ఇంకొక ఆప్షనల్ తోటి పోల్చి ఓహో ఆ ఇతర ఆప్షన్స్ కన్నా నాకు ఇందులో ఎక్కువ మార్కులు వస్తాయి నువ్వు కనుక్కోవడమే సక్సెస్ సీక్రెట్. అందుకని 3 మిస్టేక్స్ని చేయకండి. అందుకని నేను ప్రత్యేకంగా మన ఈ గురుకులం స్టూడెంట్స్కి, అందులో ఈ మధ్యన ప్రత్యేకంగా అందరికీ ఉచితంగా మెంటరింగ్ని వెబ్సైట్ ద్వారా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఐఏఎస్ mentoring.com అనే ఒక వెబ్సైట్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అండ్ అన్స్టాపబుల్ గేమ్ చేంజర్ అనే పేరుతోటి ఐఏఎస్ mentoring.com తీసుకొచ్చామండి. అందులో వివిధ రకాలైన కరెంట్ అఫైర్స్ లాంటివి పెడదాం. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. హౌ టు సెలెక్ట్ ఆప్షనల్ అన్నప్పుడు ఒక 10 పాయింట్లు నేను తీసుకొచ్చానండి. ఆ 10 పాయింట్లు చెప్పే ముందు అసలు ఆప్షనల్స్ ఎన్ని ఉన్నాయి అని ఒక మనకి అంచనాకి రావాలి. లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అని యూపీఎస్సి మనకి, నేను క్విక్గా ఏ ఆప్షన్స్ ఉన్నాయో చదువుతానండి. అగ్రికల్చర్ మీరేమీ రాసుకోక్కర్లేదండి. ఇవి యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, ఆంథ్రపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్, అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జాగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, లా, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే పిఎస్ఐఆర్ అంటారు దీన్నండి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జువాలజీ అండ్ లిటరేచర్స్ అండి. లిటరేచర్స్ అంటే అస్సామీ లిటరేచర్ కావచ్చు, బెంగాలీ కావచ్చు, అంటే ఆయా రాష్ట్రాలలో ఎవరెవరైతే ఉంటారో వారు. మన తెలుగు వాళ్ళకి తెలుగు లిటరేచర్ అనేది ఆప్షనల్. తమిళ్ అయితే తమిళ్ లిటరేచరు, ఉర్దూ అయితే ఉర్దూ లిటరేచరు, పంజాబీ అయితే మలయాళం అయితే ఎవరిది ఏదైతే అదండి. అంటే లిటరేచర్ అనేది ఒక ఆప్షనల్. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు లిటరేచర్ ఆప్షన్ అనే పదం వాడతానండి. అవి కాకుండా అంటే లిటరేచర్ కాకుండా చూస్తే మీకు 25 ఆప్షనల్స్ ఉన్నాయండి. 25 ఆప్షనల్స్లో మీరు ఒక ఆప్షనల్ ఎంచుకోవాలి. ప్రతి ఆప్షనల్కి 2 పేపర్లు ఉంటాయి. ప్రతి ఆప్షనల్కి 2 పేపర్లలో ఇక్కడ ఒక 250 మార్కులు, ఇక్కడ ఒక 250 మార్కులు, టోటల్ 500 మార్కులకి ఆప్షనల్ ఉంటుంది. 25 ఆప్షనల్లో మీరు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది పాయింట్ అయినప్పుడు గుర్తుంచుకోండి. ఆప్షనల్ సెలక్షన్లో మీరు తీసుకోవాల్సిన, నేను ఇంకా ఈ 10 చెప్పడం లేదు, ఇంకా 10లోకి వెళ్లకుండానే ముందు చేయాల్సిన పని చెప్తున్నాను. అది ఏమిటి అంటే, మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది వీటిల్లో పాపులర్ ఆప్షనల్స్, నాన్ పాపులర్ ఆప్షనల్స్ అని 2 ఉంటాయని మీరు గుర్తుంచుకోండి. పాపులర్ ఆప్షనల్స్, నాన్ పాపులర్ ఆప్షనల్స్ అని 2 ఉంటాయని గుర్తుంచుకోండి. పాపులర్ నాన్ పాపులర్ అనేది ఏదో ఎందుకు సార్ సినిమాల పరిభాష లేకపోతే గొప్ప ఆప్షన్లనా, అవేవి కావు. పాపులర్ అంటే ఎక్కువ మంది తీసుకునే ఆప్షనల్స్ అని అర్థం. నాన్ పాపులర్ అంటే తక్కువ
తక్కువ మంది తీసుకునేవి అని అర్థం. నేను అన్పాపులర్ అనే పదం వాళ్ళది మీరు గమనించండి. ప్రాచుర్యం లేనివని, అదేమో వృధా అని నేను అంటం లేదు, వాటిని తక్కువ చేయడం లేదు నేను. కానీ కొన్ని ఆప్షన్స్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు, కొన్నిటికి తక్కువ మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. నేను మీకు ఆప్షనల్స్ మీద ఈ అనేకమైన క్లాసులు తీసుకుంటానండి. ఆప్షన్స్ మీద తీసుకునే ముందు కొన్ని క్లాసులు యాక్చువల్గా ఆప్షనల్ మెంటరింగ్కి జాయిన్ అయిన స్టూడెంట్స్కి కేవలం ఆప్షనల్ మెంటరింగ్ మాత్రమే జాయిన్ అయిన సందర్భంగా వాళ్ళకి ఆప్షన్స్లో అనేకమైన కిటుకులు చెప్తూ వెళ్తారండి. ఉదాహరణకి ప్రతి ఏడాది ఆంథ్రోపాలజీని దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఎగ్జామినేషన్లో ఎంతమంది రాశారు, అలా 2010 నుంచి 2025 వరకు ఆంథ్రోపాలజీని ఏ ఏడాది ఎంతమంది తీసుకున్నారు, ఎంతమందికి ర్యాంకులు వచ్చాయి, ఎంతమందికి హయ్యెస్ట్ ర్యాంకులు వచ్చాయి, ఎంతమందికి లోయెస్ట్ ర్యాంకులు వచ్చాయి, ఇలాంటి అనాలసిస్ను కూడా మనం చేస్తాం. అదేవిధంగా తెలుగు లిటరేచర్, అదేవిధంగా ఆంథ్రోపాలజీ, అదేవిధంగా సోషియాలజీ, ఇలా అన్నమాట. అది పాపులర్ అనే పదం ఎందుకు వాడేకంటే దాన్ని ఎంపిక చేసుకునే వారు ఎక్కువ మంది ఉండడము అనేది. అంతే తప్ప పాపులర్ అంటే మీకు మార్కుల్ని అలా ఇచ్చేస్తుందని మాత్రం కాదు. యూపీఎస్సీలో ఈ 25 ఆప్షనల్స్లో ఒక ఆప్షనల్కి ఎక్కువ మార్కులు వేయడం, ఇంకో ఆప్షనల్కి తక్కువ మార్కులు వేయడం అనేది యూపీఎస్సీ చెయ్యదు. మీరు ఏ ఆప్షనల్ తీసుకున్నా కూడా ర్యాంక్ సాధించవచ్చు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని పాపులర్ ఉంటాయి, కొన్ని నాన్ పాపులర్ ఉంటాయి. పాపులర్ అంటే ఎక్కువ మంది చూస్ చేసుకునేది. ఆ ఎక్కువ మంది ఎందుకు చూస్ చేసుకుంటారు ఇక్కడ ఈ లాజిక్లో చెబుతారండి. కానీ తక్కువ మంది చూస్ చేసుకునేవి, ఎక్కువ మంది చూస్ చేసుకునేవి ఏమిటి అని కనుక చూస్తే ఇక్కడ చూడండి, తెలుగు లిటరేచర్ అండి, ఆంథ్రోపాలజీ అండి, సోషియాలజీ అండి, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే దాదాపు 26 ఆప్షనల్స్లో, అంటే లిటరేచర్ కలుపుకొనండి. ఇందాక నేను చూపించిన వాటిలో 25 + 1 కాబట్టి లిటరేచర్తో కలుపుకుంటే 26 ఆప్షనల్స్లో పాపులర్ ఎన్ని అంటే మీరు లెక్క పెడితే మీకు అర్థమవుతుందండి. 1 2 3 4 5 6 7, ఒక 7 ఆప్షనల్స్కి మాత్రమే ఎక్కువ మంది ఆప్ట్ చేస్తున్నారు. ఎందుకు సార్, వాట్ ఈస్ ద రీజన్ అన్నప్పుడు ఎక్కువ మంది ఎందుకు తీసుకుంటున్నారు అనే దానికి కారణం మాత్రం ఎక్కువ మార్కులు వస్తున్నాయని కాదు. ఐ రిపీట్, అదే నేను చెప్పొస్తున్నానండి. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆప్షనల్స్ని ఎక్కువ మంది తీసుకుంటున్నారంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని కాదు. కానీ ఇప్పుడు అగ్రికల్చర్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ తీసుకోవాలంటే ఆ కన్సర్న్డ్ పీజీ కానీ పిహెచ్డి కానీ చేసి ఉన్న వాళ్ళకి ఈజీ అవుతుందండి. కామర్స్ అండ్ అకౌంటెన్సీ తీసుకోవాలనుకోండి, ఏ చార్టెడ్ అకౌంటెన్సీ చేసిన వాళ్ళకి ఈజీ అవుతుందండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, మెడికల్ సైన్స్ కానీ తీసుకోవాలనుకోండి, ఆ కన్సర్న్ దాంట్లో బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ చేసిన వాళ్ళకి సాధ్యం కావచ్చు. అందుకని సాధారణంగా స్టూడెంట్స్లో అలా స్పెషలైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఆయా ఆప్షన్స్ ఎంచుకుంటే ఎంపిక చేసుకోవచ్చు. కానీ మ్యాథమెటిక్స్ లాంటివి కానీ, ఇప్పుడు నేను చెప్పిన మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, కామర్స్ లాంటివి కానీ ఒక పిహెచ్డి చేసిన వాళ్ళకి ఎంత కమాండ్ ఉంటుందో అంత కమాండ్ ఉంటేనే ఆ ఆప్షన్లో మంచి మార్కులు వస్తాయి. అందుకని ఆ ఆప్షన్స్ తీసుకునే వాళ్ళే తక్కువ ఉంటున్నారు. కాబట్టి ఆ పాపులర్ కాని ఆప్షన్స్ మీద ఎప్పుడూ కానీ దృష్టి పెట్టద్దని మీకు చెబుతాను. అందుకని మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కనుక ఏ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలనే కన్ఫ్యూజన్ కనుక ఉంటే వెంటనే మీరు 8897826108కి ఫోన్ చేసి మీరు ఒక గూగుల్ ఫామ్లో నేను
ఏ ఆప్షనల్లో మీకు మంచి మార్కులు వస్తాయి అనే దాన్ని జస్ట్ ఒక 20 ప్రశ్నలతోటి ఒక గూగుల్ ఫామ్ తయారు చేశానండి. అంటే మీకు చిన్న టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ ఇప్పటికే మీరు ఆప్షన్లు ఎంపిక చేసుకున్నవారు కానీ, ఎంపిక చేసుకోని వారు కానీ ఎవరైనా పర్లేదు. దానికి జస్ట్ మీరు ఒక గూగుల్ ఫామ్‌ని ఫిలప్ చేస్తే మీకు ఏ ఆప్షనల్ సూట్ అవుతుందో చెబుతాను. అలాంటిదే ఏ మీడియం సూట్ అవుతుందనేది కూడా ఒక చిన్న టెస్ట్ పెడతాను. అది మీడియం సెలక్షన్ లాగానే క్లాస్ చెప్పినప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. అది మీడియం సెలక్షన్ అయినా, ఆప్షనల్ సెలక్షన్ అయినా మీరు ఒక చిన్న టెస్ట్ రాస్తే మీరేంటో తెలుసుకోవచ్చు. అది మీకు తెలుస్తుంది, గురువుగా నాకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు 26 ఆప్షనల్స్‌లో ఈ 7 కాని ఆప్షన్స్ కనుక మీరు ఎంపిక చేసుకోవాలని అనుకుంటే గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి నాతో మాట్లాడండి. ఐ విల్ టేక్ కేర్. లేదు సార్, ఈ 7 ఆప్షన్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు మరి 7 ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి కదా! అందుకని హౌ టు సెలెక్ట్ అన్ ఆప్షన్ అన్నప్పుడు 26 ఆప్షన్స్‌లో పాపులర్ ఆప్షన్స్ 7 అయినప్పుడు ఆ 7 ఒకటే ఆప్షన్ మీరు ఎంపిక చేసుకోవాలి కాబట్టి ఆప్షన్లు ఎంపిక చేసుకోవడానికి మీకు కొంత క్రైటీరియా ఇస్తాను. ఇక్కడ కూడా అంతేనండి. మీరు ఒక 20 ప్రశ్నల గూగుల్ ఫామ్ని కనుక ఫిలప్ చేస్తే 8897826108కి ఫోన్ చేసి గూగుల్ ఫామ్ మీరు తీసుకుంటే ఆ గూగుల్ ఫామ్ కనుక మీరు ఫిలప్ చేస్తే అప్పుడు మీరు 7 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మీకు సూట్ అవుతుందో చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఇది జనరల్గా నేను చెప్తున్నాను కాబట్టి మళ్ళీ మీకే ప్రత్యేకంగా ఏ ఆప్షన్ సూట్ అవుతుందని ఖచ్చితంగా ఒక గురువుతోటి మాట్లాడండి. ఆ గురువు నేనని మీరు అనుకుంటే నాతో మాట్లాడండి. ఇక్కడ 10 పాయింట్లు ఉన్నాయండి ఆప్షనల్ సెలక్షన్ క్రైటీరియా. అయితే ఈ ఆప్షనల్ సెలక్షన్ క్రైటీరియా 10 నేను చెప్తాను కానీ 10 ఇదే ఆర్డర్ మాత్రం కాదండి. అంటే మొదటిదేమో ఎక్కువ, తర్వాత తక్కువ, 10ది వేస్ట్ అలా ఏం కాదు. 10 పాయింట్లు అంతే. ఒకటండి, ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్. మీరు పాపులర్ ఆప్షనల్స్గా ఇవేమో 26 ఆప్షన్స్ అండి. యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చరు, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీనేమో ఆల్ 26 ఆప్షనల్స్ గివెన్ బై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వన్ అమాంగ్ దీస్ 26 తీసుకోవాలి. అయితే 26లో పాపులర్ ఆప్షనల్స్ నేను చెప్పినట్టుగా తెలుగు లిటరేచరు, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, పిఎస్ఐఆర్ అంటే పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మరి ఏదో ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాలి కాబట్టి ఆ 7 ఆప్షనల్స్లో ఫస్ట్ నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో చూడు. ఐ రిపీట్ సార్, నేను చాలా సైంటిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను దీన్ని, పైన చెప్పాలనుకుంటున్నాను. అందులో ఒక గూగుల్ ఫామ్ని మీ చేత ఫిలప్ చేయించడం అనేది నాట్ ఏ జోకర్. ఈ 7 ఆప్షనల్స్లో మీకు ఏది ఇంట్రెస్ట్ తెలుసుకోండి. నేనైతే ఏమంటానంటే ఇంట్రెస్ట్ సంబంధించి 2 లేదా 3 ఆప్షన్స్ని ఎంపిక చేసుకోండి. అంటే 26లో 7, 7లో మళ్ళీ 2, 3, 2, 3లో మళ్ళీ 1 చేద్దాం. కొడితే కుంభస్థలం బద్దలు కావాలి. చేస్తే ఒక పనిని సైంటిఫిక్గా చేయాలి. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు వాడెవడు ఆప్షన్ తీసుకున్నాడట, ర్యాంకర్లు అందరూ ఫలానా ఆప్షన్ తీసుకున్నారట, ఏందది? దానివల్ల మీ జీవితాన్ని ఆగమాగం చేసుకోవడం. అందుకే నేను ఏం చేస్తాను చూడండి, మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అంటే ఏదో కేస్ స్టడీ తీసుకోవాలి కాబట్టి ఉదాహరణకి అఖండ రాఘవేంద్ర అయిన నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ తెలుగు లిటరేచర్, సెకండ్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ, థర్డ్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని అనుకున్నాను నేనండి. సరదాగా నేను అప్లై చేస్తే నేను ఐఏఎస్ రాస్తుంటే నాకు ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి మీకు తెలిసిన లేదో. నేను ఈ 3 చెప్పడానికి కూడా కారణం ఉందండి. నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ 3 నా ఆప్షనల్స్ అండి.
అప్పట్లో ప్రిలిమినరీకి ఆప్షనల్ ఉండేదండి. యాక్చువల్గా ఆప్షనల్ అనేదాన్ని యూపీఎస్సి ఎందుకో కానీ సింగిల్ ఆప్షన్ చేసింది, కానీ దట్ ఇస్ వెరీ రాంగ్. సరే పక్కన పెడదాం. నాది తెలుగు లిటరేచర్ ఆంథ్రోపాలజీ మెయిన్స్లోనండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏమో ప్రిలిమినరీలోనండి. అని చెప్పి నేను సరదాగా 3 చెప్పాను, నేను ఎంపిక చేసుకున్నప్పుడు అనమాట. ఇప్పుడు ఒకటే కదా, అప్పుడు 3 ఉండేవి, ఇప్పుడు ఒకటే. అందుకని మీకు 1, 2, 3 అనే టాప్ ప్రయారిటీలో ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ పక్క రాసుకోండి. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు మీరు నాతో ఈ వీడియో వింటున్నప్పుడు నేను చెప్పిన ప్రతి పని చేయండి. మీరు నాతో కూడా మాట్లాడాల్సిన అవసరం లేకుండా మీరే ఆప్షన్ సెలెక్ట్ చేయించండి. కావాలంటే నాతో మాట్లాడినంతే గూగుల్ ఫామ్ కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం లేదండి, కావాలంటే చేస్తామండి. రెండవదండి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అండి. బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అంటే మీరు చదివిన డిగ్రీలో ఏదైనా ఈ 7 సబ్జెక్టులలో ఒకటి ఉంటే అది బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ అవుతుందండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 3 ఒకటి కూడా బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ లేదనుకోండి, అంటే డిగ్రీలో లేదనుకోండి, అప్పుడు ప్రతిదానికి 0, 0, 0 అని వేయండి. మీకు కొంచెం ట్యాబ్యులర్గా సరదాగా చెప్పమంటారా? సరదాగా మీరే చేసేసుకోవచ్చండి. అందులో ఒకటి ఏంటంటే, ఇక్కడేమో పారామీటర్ అని రాసుకోండి, ఇక్కడేమో ఆప్షనల్ 1, ఆప్షనల్ 2, ఆప్షనల్ 3 అని రాయండి. మార్కులు వేయండి, దర్శాలండి. ఒకటి ఇదేమో ఇంట్రెస్ట్ 100%, ఇదేమో 70%, ఇదేమో 60% అనుకుందామండి. బ్యాక్గ్రౌండ్ ఉదాహరణకి 3టికి లేదనుకోండి, ఎడ్యుకేషన్లో 0, 0 వేయండి. అవైలబిలిటీ ఆఫ్ ద స్టడీ మెటీరియల్ అండి. ఇవాళ థ్యాంక్స్ టు ద డిజిటల్ మీడియా, ఇవాళ ఉన్న డిజిటల్ టెక్నాలజీ వల్ల మీరు అదృష్టవంతులండి. అవైలబిలిటీ ఆఫ్ ద స్టడీ మెటీరియల్ అనేది ఈ 26 ఆప్షనల్కి కూడా 100% స్టడీ మెటీరియల్ దొరుకుతుందండి. అందులో ఇవాళ స్టడీ మెటీరియల్ దొరకదేమో అని ఏ ఆప్షనల్కి లేదండి. మీరు యూపీఎస్సీ ఇస్తున్న 26 సబ్జెక్టులలో అగ్రికల్చర్ చెప్పండి, ఆంథ్రోపాలజీ చెప్పండి, బాటనీ చెప్పండి, యానిమల్ హస్బెండరీ చెప్పండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చెప్పండి, సివిల్ ఇంజనీరింగ్ చెప్పండి, హిస్టరీ చెప్పండి, లా చెప్పండి, మేనేజ్మెంట్ చెప్పండి, మ్యాథమెటిక్స్ చెప్పండి, మెకానికల్ ఇంజనీరింగ్ చెప్పండి, మెడికల్ సైన్స్ చెప్పండి, ఫిలాసఫీ చెప్పండి, ఫిజిక్స్ చెప్పండి, సైకాలజీ చెప్పండి, పబ్బాడి చెప్పండి, సోషల్ చెప్పండి, స్టాట్స్ చెప్పండి, జువాలజీ చెప్పండి, తెలుగు లిటరేచర్ చెప్పండి. కుప్పలు తెప్పలుగా స్టడీ మెటీరియల్ దొరుకుతుంది. అందులో నిజానికి క్రైటీరియా 3వది గొప్ప ఏమంటామంటే నిర్దేశించే, అంటే రిజల్ట్ని మార్చేది కాదు. కాబట్టి స్టడీ మెటీరియల్ దొరుకుతుందండి. అలాగే కోచింగ్ అండ్ గైడెన్స్ అవైలబిలిటీ అండి. కొన్ని సబ్జెక్టులకి కోచింగ్ దొరకడం లేదు, గైడెన్స్ దొరకడం లేదు. కాకపోతే ఇందాకన ఇప్పుడు మీకు అర్థం అవ్వాలండి, 26 ఈ ఆప్షనల్స్లో పాపులర్ ఆప్షనల్స్ అని తెలుగు, ఆంధ్రో, సోషియాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు అన్నామని అడిగితే కారణం కోచింగ్ అవైలబిలిటీ ఈ 7 ఆప్షనల్స్కే ఉంది. మిగతా 26 అంటే 26లో 7 తీసేస్తే 19 అనుకుంటానండి. 19 ఆప్షనల్స్లో ఎంతో కొంత ఏదైనా లాకి ఉంటే ఉందేమో, మ్యాథమెటిక్స్కి ఉంటే ఉందేమో, ఫిలాసఫీకి ఉంటే ఉందేమో, సైకాలజీకి ఉంటే ఉందేమో తప్ప మిగతా వాటికి కోచింగ్ లేదు. ఏమంటే కోచింగ్ లేదు అంటే దయచేసి మీరు అసలు లేదు ఎవ్వరు చెప్పట్లేదు అని కాదండి, ఎక్కడో ఎవరో ఒక మహానుభావుడు చెప్తూ ఉండవచ్చండి, కానీ రిలేటివ్లీ తక్కువ. ఉదాహరణకండి తెలుగు లిటరేచర్ తీసుకోండి సార్. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అనేది గత 25 ఏళ్ళుగా టీచ్ చేస్తున్న వ్యక్తిని నేనండి. గత 5 ఏళ్ళుగా 3-4 ఏళ్ళుగా నాతో పాటు ఇవాళ నాకు తెలిసి 10 మందో 15 మందో తెలుగు లిటరేచర్ ఆప్షనల్ టీచ్ చేస్తున్నారని నాకున్న నమ్మకం. అరే బాబా, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ని టీచ్ చేయడానికి ఇవాళ నాతో కలిపితే 16 మంది ఉన్నారండి. నేను ఎవరిని తక్కువ చేయట్లేదండి, ఎవరిని ఎక్కువ చేయటం లేదండి, నేను గొప్ప అనుకోవటం లేదండి.
తెలుగు లిటరేచర్కి నా దగ్గరే జాయిన్ అవ్వమని ఏనాడు ఎవరిని అడగలేదు నేనండి. నేను 5 ఏళ్ల కిందటైతే నాతో పాటు ఇంకొక ముగ్గురు నలుగురు ఉండేవారండి. ఇవాళ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ముఖ్యంగా 2019లో కోవిడ్ అనే ఒకానొక లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇవాళ అన్ని సబ్జెక్టులకి ఫ్యాకల్టీలు పెరిగారు. ఎవరు ఎలా చెబుతున్నారన్నది మాత్రం నేను సర్టిఫికేషన్ చేయటం లేదండి. ఎవరి స్థాయి వాళ్ళదని నేను మాట్లాడటం లేదు. కానీ ఎవరు పడితే వాళ్ళు మాత్రం ఏది పడితే కోచింగ్ ఇవ్వడం అనే ఒకానొక పరిస్థితికి మాత్రం మార్కెట్ వచ్చిందని కొంచెం బాహాటంగా చెప్పగలనండి. అందుకని ఒక తెలుగు లిటరేచర్ ఆప్షన్ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, సోషియాలజీ కానీ ఇక్కడ నేను బోర్డు మీద మాట్లాడిన పాపులర్ ఆప్షనల్కి ఉన్న మొదటి క్రైటీరియా ఏంటని అడిగితే కోచింగ్ అండ్ గైడెన్స్ అవైలబిలిటీ అండి. తర్వాత సిలబస్ ఓవర్లాప్ విత్ జనరల్ స్టడీస్ అండి. యాక్చువల్గా నాకు తెలిసి వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్, ఇది నేను చాలా కీలకంగా చెప్పాలనుకుంటున్నానండి. మీరు జిఎస్లో 4+1 పేపర్ చదువుతారు కదండి. GS1, GS2, GS3, GS4 అండ్ ఎస్ఏ. ఈ 4 పేపర్లకి ఆప్షనల్ సబ్జెక్ట్లో ఉన్న కొంత సిలబస్ కనుక కవర్ అయితే అది ఖచ్చితంగా అడ్వాంటేజేనండి. అలా అనుకున్నప్పుడు నేను ఏ ఆప్షనల్కి ఎంత పర్సంటేజ్ జిఎస్లో కవర్ అవుతుంది అండ్ ఎక్కడెక్కడ కవర్ అవుతుందో కొంచెం క్విక్గా చెప్తానండి. కొంచెం క్విక్గా ఎందుకంటానంటే ఇవి చెప్పడానికే చాలా టైం పట్టేస్తుంది. మీరు నాతోటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తారు చూసారు. గూగుల్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత నేను మీతో ఒక వీడియో కాల్ మాట్లాడతానండి. అక్కడ మీకు నేను కొంచెం ఇంకా డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అనేది జనరల్ ఎస్ఏలో బాగా ఉపయోగపడుతుంది, GS1లో బాగా ఉపయోగపడుతుంది, ఎథిక్స్ పేపర్లో బాగా ఉపయోగపడుతుంది. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ GSలో 30% కన్నా ఎక్కువ ఉపయోగపడదు. ఆంథ్రోపాలజీ ఎస్ఏకి ఎథిక్స్కి ఉపయోగపడుతుంది. ఏమంటే ఎస్ఏకి ఎథిక్స్కి అన్నీ ఉపయోగపడతాయండి. ఎస్ఏకి ఎథిక్స్కి అన్నీ ఉపయోగపడతాయి. అందులో ఆంథ్రోపాలజీ అనేది GS1కు ఉపయోగపడుతుందండి. అంటే ఎస్ఏ ప్లస్ ఎథిక్స్ అనేది చెప్పడం నా ఉద్దేశం అండి. కాబట్టి మనకి జిఎస్ అండి జిఎస్కి ఉపయోగపడుతుందండి. అంటే GS1కు ఉపయోగపడుతుంది ఆంథ్రోపాలజీ. అదేవిధంగా మనకి ఎథిక్స్కి ఎస్ఏకి ఉపయోగపడుతుందండి. కానీ 30% దాటి మనకి జిఎస్లో ఉపయోగపడదు. సోషియాలజీ అనేది ఎస్ఏకి ఎథిక్స్కి ఉపయోగపడుతుందండి. GS1కు ఉపయోగపడుతుంది, 30% కన్నా ఉపయోగపడదు. హిస్టరీ ఎథిక్స్కి ఎస్ఏకి ఉపయోగపడుతుంది, కొంతవరకు 40% దాటే జిఎస్లో ఉపయోగపడుతుంది. జాగ్రఫీ అనేది ఖచ్చితంగా 40% జిఎస్, ఎస్ఏ, ఎథిక్స్లో ఉపయోగపడుతుంది. పిఎస్ఐఆర్ అనేది 30% దాటి ఉపయోగపడదు. బట్ ఎస్ఏ, ఎథిక్స్, GS2లో బాగా ఉపయోగపడుతుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 40 నుంచి 50% వరకు ఉపయోగపడుతుంది. కానీ ఎస్ఏ అండ్ ఎథిక్స్తో పాటు GS2లో ఉపయోగపడుతుంది. కానీ గుర్తుంచుకోండి, నేను చాలా ఓపెన్గా చెబుతున్నాను, ఈ 30%, 40%, 50%లని మాత్రమే చూస్తే మాత్రం ప్రమాదం. కానీ ఏ పాపులర్ ఆప్షన్ అయినా మినిమం 30%, మ్యాక్సిమం 50% ఉపయోగపడుతున్నాయి. కానీ ఏ తీసుకోవాలి అనే దాని దగ్గర ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 50% ఉపయోగపడుతుంది కదా అని చెప్పి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసేసుకుంటే మాత్రం చాలా ప్రమాదం అని చెప్పగలను. అందుకని నేను ఇచ్చే గూగుల్ ఫామ్ని మీరు ఉపయోగించండి. 8897826108 ఫోన్ చేసి గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి నాతో ఒక అరగంట సేపు మీరు వీడియో కాల్ మాట్లాడండి. మీకు ఏ ఆప్షన్ సూట్ అవుతుందో క్షణంలో చెప్పేద్దాం. ఏది ఏమైనా సిలబస్ ఓవర్లాప్ విత్ జనరల్ స్టడీస్ అనే దాని విషయంలో నేను చెప్పదలుచుకున్నాను 30 to 50% సక్సెస్ రేట్ ఇన్ రీసెంట్ ఇయర్స్. నిజానికండి
ఇదొక ప్రమాదకరమైన పారామీటర్ అండి. వాళ్ళెవరికో సక్సెస్ వచ్చిందని మనం తీసుకోవాలా? వాళ్ళెవరికి వచ్చి ఈ ఏడాది సక్సెస్ రేట్ పడిపోతే ఏం చెయ్యాలి? ఉదాహరణకి గత 3 ఏళ్లుగా మంచి రిజల్ట్ వచ్చి హఠాత్తుగా ఈ ఏడాది పడిపోతే మనకి డిజాస్టర్ అయిపోదండి. అందుకని సక్సెస్ రేట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అనేది అంత మంచిది కాదు. కానీ మనం మనుషులమండి. అంటే తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఏ సినిమా హిట్ అవుతుందో చూసుకుని అలాంటి స్టోరీనే వండి వార్చి మనకిస్తారండి. అది ప్రతి చోట సక్సెస్ రేట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అనేది షేర్ మార్కెట్లో ఏ కంపెనీ షేర్లు పెరుగుతున్నాయని ఒక అంచనాకి వచ్చి దాని మీద ఇన్వెస్ట్ చేస్తారండి. రాత్రికి రాత్రి ఢమాల్ అవ్వచ్చు. కాబట్టి సక్సెస్ రేట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అనేది కూడా నేను మీకు చెప్పాలి అంటే గూగుల్ ఫామ్ ద్వారా కొంచెం సైంటిఫిక్గా మీ అంతటా మీరు తెలుసుకునేలాగా గూగుల్ ఫామ్లో మీరు రాసిన విధానాన్ని బట్టి మీకు ఏ ఆప్షనల్ సక్సెస్ రేట్లోకి తీసుకెళ్తుందో నన్ను చెప్పనివ్వండి. ఇంకా స్కోరింగ్ పొటెన్షియల్ అండి. ఈ ఆప్షన్స్లో స్కోరింగ్ పొటెన్షియాలిటీకి ఏది ఎక్కువ ఏది తక్కువ, టాప్ ప్రయారిటీ నుంచి లీస్ట్ ప్రయారిటీకి నేను చెప్పాలనుకుంటానండి. అది నిజంగా ఒక ఆప్షనల్ స్కోరింగ్ కాదని చెప్పడం అనేది తప్పండి. నిజానికి అది ఇతర ఫ్యాకల్టీని అవమానపరిచినట్టే. తెలుగు లిటరేచర్ వేస్ట్ అని ఇతర ఫ్యాకల్టీలు అంటే నేను బాధపడినా కానీ తప్పట్లేదు నాకు. నేను నిజాయితీగా ఉన్నానని నమ్మి మీకు చెప్తున్నానండి. స్కోరింగ్ అనే దానికి సంబంధించి ప్రాథమికంగా మీరు చూస్తే అంటే స్కోరింగ్ ఆప్షనల్ అనే దానికి సంబంధించి ప్రాథమికంగా మీరు చూస్తే నేను ఫస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఆంథ్రపాలజీ అండి, నెక్స్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ సోషియాలజీ అండి, థర్డ్ స్కోరింగ్ సబ్జెక్ట్ తెలుగు లిటరేచర్ అండి, ఫోర్త్ స్కోరింగ్ సబ్జెక్ట్ పిఎస్ఐఆర్, ఫిఫ్త్ స్కోరింగ్ సబ్జెక్ట్ జాగ్రఫీ, సిక్స్త్ హిస్టరీ, సెవెంత్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నేను ఈ క్లాసు చెబుతున్న సమయానికి ఉన్న ట్రెండింగ్ని బట్టి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ట్రెండింగ్ని బట్టి చెప్తాను. ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్ తర్వాత, 3 మంత్ తర్వాత ట్రెండ్ మారచ్చండి. ఈ ఈ ఇప్పుడు హిట్ అయ్యే సినిమాలు ఏంటి అని ఒక దిల్ రాజు గారు నన్ను అడిగితే ఇదిగోండి సార్ ఈ స్టోరీ వండండి హిట్ అవుతుందని చెప్పినట్టుగానే. కానీ ఇతర ఆప్షన్స్ ఫ్యాకల్టీలని కానీ ఇతర ఆప్షన్స్ కానీ తక్కువ చేసి మాట్లాడటం లేదు, సత్యాన్ని చెప్పక తప్పడం లేదు. నా ఆప్షన్ అయిన నన్నే నేను 3వ పొజిషన్లో పెట్టుకున్నానండి. కాబట్టి దాని అర్థం ఆంథ్రపాలజీ రాసిన ప్రతి ఒక్కరికి మార్కులు వచ్చేస్తున్నాయని కాదు. కానీ ఎంత కాదనుకున్న స్కోరింగ్ ఈజ్ స్కోరింగ్ అండి. ఇంకా రెండండి లెంగ్త్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద సిలబస్ అండి. దాదాపుగా ప్రతి ఆప్షనల్ సిలబస్ ఎక్కువగానే ఉంది. కాకపోతే ఏ ఆప్షనల్కి ఎంత సిలబస్ ఉందో సిలబస్లు చదివిన వ్యక్తిగా చెప్తున్నానండి. నేను మళ్ళీ చెప్తానండి, ఇది యూపీఎస్సీ నోటిఫికేషన్ మీకు చూపిస్తాను. నేను సిలబస్లు చదివి మాట్లాడతాను, గుర్తుంచుకోండి. నేను సిలబస్ చదవకుండా మాట్లాడటం లేదండి. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండి. దేవుడి దేవల నాకు అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ ఉండడం వల్ల లెంగ్త్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద సిలబస్లో ఏ ఆప్షనల్కి ఎంత సిలబస్ ఉంది అనేది నేను టక్ అని చెబుతానండి. మీరు గమనిస్తున్నారండి, ప్రతి పారామీటర్ తీసుకుని ఈ 7 ఆప్షనల్స్లో దేనికి ఎంత వేయాలో చెబుతున్నాను. మీరు గమనించారో లేదో అండి. ఇంట్రెస్ట్ మీరు వేయాల్సింది, బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎంత పర్సెంట్ వేయండి, అవైలబిలిటీ ఆఫ్ ద స్టడీ మెటీరియల్ 100%, కోచింగ్ అండ్ గైడెన్స్ అవైలబిలిటీ, పాపులర్ ఆప్షన్స్ 7కి కూడా 100%, సిలబస్ ఓవర్లాప్ ద జనరల్ స్టడీస్ 30 to 50% చెప్పాను. సక్సెస్ రేట్ అనేది మాత్రం నేను ఓపెన్గా చెప్పడం లేదు, బట్ అది మీరు నన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రమే అవేర్నెస్ తీసుకురాగలను. స్కోరింగ్ పొటెన్షియాలిటీ అనేది కూడా కొంతవరకు చెప్పాను, కానీ అది కూడా మనం గూగుల్ ఫామ్ ద్వారా మాట్లాడాల్సిందే. లెంగ్త్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద సిలబస్, దేనికి ఎక్కువ సిలబస్ ఉందో దేనికి తక్కువ సిలబస్ ఉందో ఓపెన్గా చెబుతున్నానండి. నేను చదివి చెప్తున్నాను, కావాలంటే ఓపెన్ డిబేట్కి వచ్చి కూడా చెప్తానండి. అందుకని రాసుకోండి అక్కడ. అదేమిటి అంటే వీటన్నిటిలోకి ఎక్కువ సిలబస్ వ్యాస్ట్గా ఉన్నది హిస్టరీ అండి, వ్యాస్ట్ సిలబస్ అండి. ఆంథ్రపాలజీ బాగా సముద్రమంతటి సిలబస్ కలిగినది హిస్టరీ, ఆకాశమంత సిలబస్ కలిగినది ఆంథ్రపాలజీ, హిమవత్ పర్వతమంత శిఖరం కలిగిన
సిలబస్ కలిగినది, జాగ్రఫీ, ఇంకా కొంచెం ఒక మంచి పర్వతమంత సిలబస్ కలిగినది, పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, కొంచెం మన ఏదో ఊరు బయట ఉన్న పెద్ద బిల్డింగ్ సోషియాలజీ. మీరు నమ్మరండి, తక్కువ సిలబస్ కలిగినది తెలుగు లిటరేచర్ అండి. తక్కువ సిలబస్ కలిగిన తెలుగు లిటరేచర్ని తీసుకుందామా అంటే మన యొక్క సిలబస్కి సంబంధించిన వాటిలో తక్కువ కనిపిస్తుంది, అంటే మన జిఎస్లో తక్కువ కనిపిస్తోందండి. నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. అదే అందుకనే గూగుల్ మ్యాప్ అన్నాను, కారణం అదేనండి. మీరు ఈ టేబుల్ తయారు చేసుకుని నాతో దగ్గర రండి, మీరు ఆశ్చర్యపోతారు ఎలా ఎలా అనలైజ్ చేస్తాను. ఒక్కసారి నాతో మాట్లాడిన తర్వాత మీ ఆప్షనల్ క్లారిటీ వచ్చేస్తుందండి. సరే, పక్కన పెడదామండి. లెంగ్త్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద సిలబస్లో ఏది ఎక్కువ సిలబస్ ఉందో, ఏది తక్కువ సిలబస్ ఉందో చెప్పానండి. తర్వాత అండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది మీరు ఆప్షనల్ ఎంపిక చేసుకున్న తర్వాత చేయాల్సిందండి. మంచి మార్కులు తెచ్చుకోవడానికి చేయాల్సిందండి. ఆ మంచి మార్కులు తెచ్చుకునే క్రమంలో మీరు ఎలా చూడాలి మీ యొక్క సిలబస్ అనేది, మీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేది, మీరు ఎక్కడ కోచింగ్ జాయిన్ అవుతారో ఆ ఫ్యాకల్టీ చెప్తారు, లేదా సిలబస్ అయిన తర్వాత వారు చెప్తారు. ఇవేవి కాదనుకుంటే కనుక మీరు ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అనాలిసిస్ చేయాలనేది నేను అన్నిటికీ చెప్పలేనంటే టైం లేక. బట్ తెలుగు లిటరేచర్ నా ఆప్షన్ కాబట్టి అలాగే నేను ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ ఏంటి, ఒక ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ మీదనే 50 క్లాసులు చెప్తానండి. నాకు తెలిసి అది ఎవరు అలా చెప్పలేదు. కానీ ఆంథ్రోపాలజీకి, సోషియాలజీకి ఓల్డ్ క్వశ్చన్స్ని ఎలా అనాలిసిస్ చేయాలో నేను ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటున్నానండి, ఆంథ్రోపాలజీ, సోషియాలజీకి. అదేంటి సార్ మీరు ఎలా తీసుకోగలరంటే, ఆంథ్రోపాలజీ మీద, సోషియాలజీ మీద పుస్తకాలు రాశాను, అందుకని ఘంటాపథంగా చెప్పగలను. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేయడానికి ఏముందండి, ట్రెండ్ కదండి, ట్రెండ్ అండి, ఆన్సర్స్ కాదు నాన్న. ఇక లాస్ట్ది పర్సనల్ రైటింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఎబిలిటీ, ఎస్. ఇది కదా నేను మీ దగ్గర గూగుల్ ఫామ్ ద్వారా చెక్ చేయబోయేది. ఇది కదా నేను మీతోటి వీడియో కాల్ మాట్లాడడం ద్వారా చెప్పబోయేది. అందుకని ఈ 10 పారామీటర్లలో ఒక 5 పారామీటర్లు మీ అంతటి మీరు తెలుసుకోగలిగిన ఒక 5 పారామీటర్లు మాత్రం నాతో డిస్కస్ చేయక తప్పదు. అందులో ఒక గూగుల్ ఫామ్ మీకు ఇస్తాను, అది 8897826108కి ఫోన్ చేయండి. మీరు ఆ గూగుల్ ఫామ్ని తీసుకోండి, తీసుకున్న గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయండి, ఫిలప్ చేసిన గూగుల్ ఫామ్ని నాకు పంపించండి, అదే అక్కడ మన ఆఫీస్కి పంపించండి. అలా పంపించిన తర్వాత అప్పుడు మీకు మేము పంపించే ఒకానొక అంశం ఏదైతే ఉంటుందో వీడియో కాల్ ద్వారా నేను మీకు అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకని సిలబస్ అనాలిసిస్ చేసుకునే క్రమంలో, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసుకునే క్రమంలో గమనించండి, మీరు ఇక్కడ ఏ ఆప్షన్ ఎంపిక చేసుకున్నారనే దాన్ని బట్టి మీరు ఇక్కడ గమనించారో లేదో, మేము ఇక్కడ ఒక అత్యద్భుతమైన బొమ్మ ఒకటి గీసాం, మీరు గమనించారో లేదో. ఆప్షనల్ కనుక మీరు సరిగ్గా సెలెక్ట్ చేసుకుంటే ఇదిగో మీ నెత్తి మీద ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వస్తుంది. ఈ ప్రపంచమంతా మీ గుప్పిట్లో ఉంటుంది. ప్రపంచమే గుప్పిట్లో ఉన్నప్పుడు ఐఏఎస్ ఎంత, కానీ ఇది సరిగ్గా చెయ్యకపోతే, ఒక సైంటిఫిక్ అప్రోచ్లో గూగుల్ ఫామ్ని సైంటిఫిక్ అప్రోచ్లో ఒక గురువుతోటి మాట్లాడకపోతే మనం బహుశా ప్రపంచం తలకిందులైపోయే అవకాశం ఉండవచ్చు. అందుకని ఆప్షనల్ సెలక్షన్కి ఇది అని తెలియజేస్తూ, ఇక మీడియం సెలక్షన్ అనేది ఏ విధంగా చేయాలి. ఒక స్టూడెంట్ నాకు ఏ మీడియం సూట్ అవుతుంది అనేది పెద్దగా కష్టపడాల్సిన లేదండి. మనలో 3 రకాలైన స్టూడెంట్స్ ఉంటారు. ఇంగ్లీషు మీద విపరీతమైన కమాండ్ ఉండి తెలుగు అంతగా రానివారండి. వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు తీసుకునేది ఇంగ్లీష్ మీడియం. తెలుగే రానప్పుడు ఏం చేస్తారు సార్? అలా కాకుండా తెలుగు మాత్రమే బాగా వచ్చి ఇంగ్లీషు రానివారు,
గొడవ లేదు, వాడు తెలుగు మీడియం తీసుకుంటారు. కన్ఫ్యూజన్ అలా ఎవరికంటే ఇక్కడ ఉన్న వారికని. వీళ్ళు 2 కేటగిరీస్ ఉంటారని. ఒకటి, వాళ్ళకి ఇంగ్లీషు సరిగ్గా రాదు, తెలుగు సరిగ్గా రాదు, లేదా తనకు ఇంగ్లీష్ వచ్చో తెలుగు వచ్చో తనకే డౌట్. వీళ్ళని కలవండి, ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను, ఫిలప్ చేయండి, నాతో వీడియో కాల్ మాట్లాడండి, మీకు మీడియం ఏంటో చెప్పే బాధ్యత నాది. ఇక ఇందులో 2వ కేటగిరీ ఉంటారు, పాప వీళ్ళ అమాయకులు. ఇంగ్లీషు తెలుగు ఏ మీడియం అంటే 2 సమానంగా వచ్చి కన్ఫ్యూజన్ ఉండేవాళ్ళని. కానీ వీళ్ళ అమాయకులు. కానీ దేశం ముదుర్లు కొంతమంది ఉంటారండి వాళ్ళు. వీళ్ళకి డౌట్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఎక్కువ మార్కులు పడతాయా, తెలుగు మీడియంలో రాస్తే తక్కువ మార్కులు పడతాయా అనే కన్ఫ్యూజన్లో ఉన్న దేశముద్రలండి వీళ్ళు. మీకు చెప్తున్నాను, రాసుకోండి. మీడియం ఏదైనా గుర్తుంచుకో, ఐఏఎస్ అవుతావు. ఆప్షనల్ ఏదైనా సరే ఐఏఎస్ అవుతావు. ఐఏఎస్ అవ్వడానికి ఆప్షనల్ కాదు, ఐఏఎస్ అవ్వడానికి మీడియం కాదు. నీకేది సూట్ అవుతుందో తెలుసుకోవడమే. నీకు ఇంగ్లీష్ సూట్ అవుతుందో తెలుగు సూట్ అవుతుందో తెలుసుకో. నీకు తెలుగు లిటరేచర్ ఆప్షనల్ సూట్ అవుతుందా, మరొక ఆప్షనల్ సూట్ అవుతుందో తెలుసుకో. అందుకని ఆప్షనల్స్ కానీ మీడియం కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూపీఎస్సి అన్యాయం చేస్తుందా, చులకనగా చూస్తుందా? నో. కాన్స్టిట్యూషన్ మనకి రైట్ ఇచ్చింది. కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే రైట్ ఇచ్చిందో ఏ ఆప్షన్ తీసుకోవాలని ఇష్టం, ఏ మీడియం తీసుకోవాలని ఇష్టం. మీరు ఏ మీడియం తీసుకోవాలనే కన్ఫ్యూజన్ లేని ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే, తెలుగు మీడియం పిల్లలైతే ఆల్ ద బెస్ట్. మీరు ఇంగ్లీషు తెలుగు మీడియంలో ఏ మీడియం తీసుకుంటే మార్కులు ఎక్కువ తక్కువ వస్తాయి, తెలుగు మీడియం వాళ్ళని కించపరుస్తారా, తెలుగు మీడియం వాళ్ళని తొక్కేస్తారా, అలాంటి అపోహలు ఉంటే మైండ్లో తీసేయండి. కానీ ఇన్నోసెంట్గా అమాయకంగా నాకు తెలుగు ఇంగ్లీషు 2 వచ్చండి, కానీ ఏ ఆప్షన్ల వల్ల నాకు రాదో వస్తుందో చెప్పగలరా అని మీకు అనిపిస్తే గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి, నాతోటి వీడియో కాల్ మాట్లాడండి. కానీ దానికన్నా ముందు ఒక అపోహను తొలగించాలనుకున్నది ఏంటంటే, సాధారణంగా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే తెలుగు మీడియం అయితే కనుక మార్కులు సరిగ్గా వేయరేమో, అదొక అపోహ. వద్దు. తెలుగు మీడియం అయితే మెటీరియల్స్ దొరకవేమో, కాదు, దొరుకుతాయి. జనరల్ స్టడీస్కైనా ఆప్షన్లకైనా దేనికైనా ఇవాళ మెటీరియల్స్ దొరుకుతున్నాయి. అందులో మెటీరియల్స్ దొరకవని మాత్రం అనుకోకండి. మరి ఏ మీడియం కావాలి అంటే 10 పాయింట్లు తెచ్చానండి. 1, కంఫర్ట్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. నీకు ఎందులో కంఫర్ట్ ఉందో చూసుకో. నేను గూగుల్ ఫామ్ ద్వారా మీ కంఫర్ట్ని మీకన్నా బాగా అనాలిసిస్ చేస్తానండి. అలాగే ఫ్లూయెన్సీ ఇన్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటనలోనికి స్పష్టత ఉండాలి. అవైలబిలిటీ ఆఫ్ ద స్టడీ మెటీరియల్, ఇందాక చెప్పాను కదండి, స్టడీ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ తెలుగు మీడియం ఆల్సో. గుర్తుంచుకో. ఇది మీరు ఏ ఆప్షన్ అని చెప్పండి, ఏ జనరల్ స్టడీస్లో ఏ టాపిక్ అని చెప్పండి, ఎన్విరాన్మెంట్ చెప్తారా, పోస్ట్ ఇండిపెండెన్స్ చెప్తారా, వరల్డ్ హిస్టరీ చెప్తారా, హిస్టరీ చెప్తారా, మోడర్న్ ఇండియా చెప్తారా, కల్చర్ చెప్తారా, ఎకనామిక్స్ చెప్తారా, కరెంట్ అఫైర్స్ చెప్తారా, ఏం చెప్తారా, ఇవాళ తెలుగు మీడియంలో స్టడీ మెటీరియల్ దొరుకుతోంది. అలాగే తెలుగు మీడియంలో కోచింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే ఇతర కోచింగ్ సెంటర్లలో వాళ్ళే ఇస్తారని నేను చెప్పడం భావ్యం కాదు. కానీ ఈ గురుకులం ఫర్ ఐఏఎస్లో మాత్రం రాస్కో సాంబా నేను తెలుగు మీడియం పిల్లలకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తెలివిగా బైలింగ్వల్గా తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇద్దరు పిల్లలకి ఉపయోగపడేలాగా నా యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. అందుకని తెలుగు మీడియం పిల్లలకైనా ఇంగ్లీష్ మీడియం పిల్లలకైనా ఈ గురుకులం అనేది ఒక అత్యద్భుతమైన ప్లాట్ఫామ్ అని మాత్రం చెప్పగలను. అదేవిధంగా ప్రీవియస్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, సాధారణంగా మనం 10th క్లాస్ వరకు ఏ మీడియం చేసాము, ఇంటర్మీడియట్ వరకు ఏ మీడియం చేసామో, డిగ్రీ వరకు ఏ మీడియం చేసాము అనే దాన్ని బట్టి, మీడియంని బట్టి మనము మన యొక్క అంశాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే పెర్ఫార్మెన్స్ ఆఫ్ పాస్ట్ టాపర్స్ ఇన్ దట్ మీడియం, ఇది సాధారణంగా ఆప్షనల్ విషయంలో ఎలాగైతే ఏదో ఆప్షన్ విషయంలో మనకి సక్సెస్ రేట్ ఇన్ రీసెంట్ ఇయర్స్, స్కోరింగ్ పొటెన్షియాలిటీ అంటామో, అలా ఇక్కడ కూడా గుర్తుంచుకోండి. టాపర్లని బట్టి మీడియం తీసుకోకండి.
అసలు టాపర్స్ మేనియా అనేది రాంగ్. సరే, దాని గురించి వేరే మాట్లాడతానండి. టాపర్స్ అనేది రాంగ్ అండి నా దృష్టిలో. బట్ ఓకే, పక్కన పెడదామండి. కానీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ పాస్ట్ టాపర్స్ ఇన్ దట్ మీడియం అన్నప్పుడు సాధారణంగా ఉద్దేశం ఏంటంటే, గతంలో ఆ మీడియంతో తీసుకుని సక్సెస్ అయిన వాళ్ళు. తెలుగు మీడియంలో రోణంకి గోపాలకృష్ణ ఆయన సక్సెస్ అయ్యారని. అలాగే క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్లేషన్ క్వశ్చన్ పేపర్స్ అని. ఇది అఫ్కోర్స్ దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం అండి. యూపీఎస్సీ టేక్స్ ఆల్ ద క్రైటీరియాస్ అండి. టైం రిక్వైర్డ్ ఫర్ ప్రిపరేషన్ దట్ మీడియం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అందునే గూగుల్ ఫామ్ నేను ఇస్తాను మీకు. గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. 8897826108 ఫోన్ చేసి గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి నాతో మాట్లాడండి. అఫ్కోర్స్ కండిషన్స్ అప్లై అండి. కాన్ఫిడెన్స్ ఇన్ హ్యాండింగ్ ఇంటర్వ్యూ ఇన్ ద సేమ్ మీడియం. యాక్చువల్గా రండి, ఐఏఎస్ ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్లో అయినా చేయవచ్చు, తెలుగులో అయినా చేయవచ్చు. మీ మాతృభాష తెలుగులో మాట్లాడతానంటే మాట్లాడండి, లేదా ఇంగ్లీష్లో మాట్లాడతానంటే ఇంటర్వ్యూలో మాట్లాడండి. కానీ సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాత్రం మాట్లాడకూడదు. సక్సెస్ రేట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ దట్ మీడియం. అఫ్కోర్స్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ పాస్ట్ టాపర్స్ ఎలాగో సక్సెస్ రేట్ అలాగే. ఇవాళ తెలుగు మీడియంకి సక్సెస్ రేట్ అనేది హైయెస్ట్ ఉందండి. తెలుగు నేలలో ఇంతవరకు తెలుగు మీడియంలో రాసిన వాడు ఒక్కడు కూడా ఫెయిల్ అవ్వలేదండి. అందరూ ఐఏఎస్లు అయ్యారు. తెలుగు మీడియం అంత గొప్పది. అఫ్కోర్స్ తెలుగు మీడియంలో తీసుకుంటే నేను సపోర్ట్ చేస్తాను మీకు. తెలుగు మీడియం మీద తీసుకుంటే నేను ప్రత్యేక తెలుగు మీడియం పిల్లలు ఏం చేయాలని కూడా క్లాస్ తీసుకుంటున్నానండి. కాకపోతే అది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఓన్లీ తెలుగు మీడియం పిల్లల్ని రమ్మంటాం అంతే. కాబట్టి తెలుగు మీడియం పిల్లల కోసం ప్రత్యేకంగా, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పట్ల అపోహలు ఏముంటాయి మనకండి, అంతే కదమ్మా. అందులో తెలుగు మీడియం పట్ల అపోహలు ఉన్నాయి కాబట్టి తెలుగు మీడియం అపోహలకు సంబంధించి అన్నీ పటాపంచలు చేసే బాధ్యత నాది. కాబట్టి ఒక గూగుల్ ఫామ్ రాసుకోండి, ఫిలప్ చేసుకోండి, నాకు సంప్రదించండి. దట్స్ ఆల్ అండి. అందుకని ఆప్షన్లు ఏం సెలెక్ట్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉన్నా, మీడియం ఏం సెలెక్ట్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉన్నా, జస్ట్ ఒక గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయండి, నాతో మాట్లాడండి వీడియో కాల్లో. అఫ్కోర్స్ కండిషన్స్ అప్లై. 8897826108 అండి.